హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మనమైతే ఇప్పుడు 11th సెంచరీలో కట్టిన టెంపుల్లో అయితే ఉన్నాము. ఇది ఒంటిమిట్టకి దగ్గరలో ఉంటుంది. నందలూరు అనే ఊర్లో అయితే ఈ టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ టెంపుల్ వచ్చేసి 11th సెంచరీకి సంబంధించిన టెంపుల్. ఈ టెంపుల్కి ఇప్పటికి 1100 సంవత్సరాలు అయితే గడిచిందనమాట. సో అంత హిస్టరీ ఉన్న టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మనకు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉందనమాట, నందలూరు అనే గ్రామంలో. ఈ టెంపుల్ వచ్చి 1913లో అయితే కనుగొన్నారనమాట. కానీ అంతకు ముందు నుంచే గర్భగుడి ఉన్న టెంపుల్ దేవుడు అయితే ఉన్నాడు. బట్ ఎప్పటి నుంచి ఉందనేది ఎవరికి తెలియదు. ఇప్పటికైతే ఈ టెంపుల్కి కట్టి అయితే మనకైతే చౌలులు నిర్మించారు ఈ టెంపుల్ని 11వ శతాబ్దంలో. ఇప్పటికైతే 1000 సంవత్సరాలు అయితే గడిచాయన్నమాట. ఈ టెంపుల్ 10 ఎకరాల్లో అయితే ఉంది. చాలా పెద్ద ప్లేస్ అనమాట, చాలా విస్తీర్ణంగా ఉందన్నమాట ఈ టెంపుల్. మేము చూసాం ఇంత పెద్ద టెంపుల్ ఎంత ఫ్రీగా ఉందంటే ప్లేస్ చాలా చాలా పెద్ద ప్లేసు. 108 స్తంభాలు అయితే ఉన్నాయి. ఈ స్తంభాలు 108 స్తంభాలు ఉన్న టెంపుల్ ఇది. ఇన్సైడ్ మీరు చూసారంటే ఇంకా టెంపుల్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. మేము లోపలికి వెళ్ళాము. సో ఒక 4 o'clock అయితే టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. ఫస్ట్ మేము వెళ్ళడం అయితే టెంపుల్ క్లోజ్లో ఉంది. ఇది బౌద్ధ విహారాలు మరియు గుహలు ఉన్నాయి ఇక్కడ అనమాట, అప్పుడులో ఉండేటివి. అండ్ ఆలయ గోడలపై తెలుగు అంటే తమిళ శాసనాలు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. గుడిలో తెలుగు అండ్ తమిళ శాసనాలకు సంబంధించిన రిలేటెడ్వి ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్లో వచ్చేసి 9 ప్రదక్షిణాలు చేసి కోరిక కోరుకుంటే అదైతే కన్ఫామ్గా నెరవేరుతుంది. సో అది నెరవేరాక మీరు వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి స్వామివారి అనుగ్రహం పొందగలను అని చెప్పి అక్కడైతే మనకు శిలాశాసనాల్లో రాసుందనమాట. చెప్పాను కదా, ఈ టెంపుల్లో స్తంభాలు చాలా చాలా ఇదిగా కనిపిస్తాయంటే ఎక్కువగా 108 స్తంభాలు అయితే ఉన్నాయన్నమాట ఈ టెంపుల్లో. సో ఎక్కడ చూసినా మీకైతే పిల్లర్స్ చాలా చాలా. అండ్ ఈ టెంపుల్ కొంచెం చాలా డౌన్గా అయితే కట్టారు. 11వ శతాబ్దంలో అయితే టెంపుల్ని అయితే చోళులు అయితే నిర్మించారనమాట. సో నేనైతే టెంపుల్ని ఒక ఫుల్ వీడియో తీయడానికి మొత్తం అయితే తిరుగుతూ ఉన్నానమాట. నేనైతే ఒక ప్రదక్షిణ మాత్రమే చేశాను మొత్తం చూడడానికి. నాకైతే ప్రజెంట్ పెద్దగా కోరికలు ఏం లేవు. అంటే సడన్గా కోరుకోమంటే మనకేం కోరుకోవాలో కూడా తెలియదు అనమాట. మీరైతే ఏమన్నా కోరుకోవాలనుకున్నారంటే కామెంట్ చేయండి, ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా కోరుకుంటాను. 108 ప్రదక్షిణాలు చేయాలని అంటే ఇక్కడ మనకి 108 మంత్రాలు అయితే ఉంటాయన్నమాట. సో 108 రకాలుగా ఆయన్ని పూజిస్తూ ఇక్కడైతే దేవుణ్ణి పూజిస్తూ మనం తిరుగుతూ ఉండొచ్చు. కింద చూశారు కదా 108 మంత్రాలు అయితే ఇక్కడ ఉన్నాయి స్వామివారికి. సో ఇప్పుడు మనం వచ్చేసి టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి కూడా వచ్చేసామన్నమాట, రైట్ సైడ్కి. సో అక్కడ నుంచి ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోతే అది టెంపుల్ ఓపెన్ చేసేసి ఉన్నారు. ఆల్మోస్ట్ 4 o'clock అయితే ఓపెన్ చేస్తారని చెప్పారు. మేము 3 అలా అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ మేము ఒంటిమిట్ట టెంపుల్కి అయితే వెళ్ళాము శ్రీరామనవమి రోజు. అక్కడ నుంచి ఈ టెంపుల్కి కూడా వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసారు కదా, స్తంభాలు చాలా పురాతనమైన స్తంభాలు. టెంపుల్ మొత్తం చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అయితే ఉంది. కొంచెం మెయింటెనెన్స్ తక్కువగా ఉంది ఈ టెంపుల్. సో దీన్ని ఎండోమెంట్ వాళ్ళు ఇంకా టేక్ ఓవర్ చేసుకోలేదు అనుకుంటాను. సో ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్, మీరు వెళ్తే తప్పకుండా చూడండి. నాకు ఒక డౌట్, ఇక్కడ టెంపుల్లో వచ్చేసి ఒక సీలింగ్కి వచ్చేసి ఫిష్ అనేది ఉందన్నమాట. ఆ చేప బొమ్మ ఎందుకు ఉంది, దానికంటూ ఏమన్నా సంబంధించి ఉందేమో మనకైతే తెలియదు. అక్కడ ఎవరిని అడిగినా అంతగా తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒక ఫిష్ బొమ్మ అయితే సీలింగ్కి ఉంటుంది. సో మీకు ఎవరికి తెలిసినా దానికి ఎందుకు ఉందనేది కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఎక్కడ ఉందని అంటే ప్లేస్ క్లియర్గా చెప్తాను. నందలూరు కడప నగరం నుండి సుమారు 38 కిలోమీటర్లు వెళ్ళాలి నందలూరు ప్రాంతంలో. ఇది వచ్చేసి ఒక వ్యవసాయానికి సంబంధించిన ఊరు అనమాట. ఇక్కడ ఆల్విన్ కర్మాగారం అనేది చాలా ఫేమస్ ఉంటుంది. సో ఈ టెంపుల్లో దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అనమాట. ఇక్కడ వచ్చి సౌమ్యనాథ టెంపుల్ అని పిలుస్తారు దీన్ని. ఈ టెంపుల్ పూజారిని అయితే మేము అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే, ఇదైతే నారద మహర్షి ఉంటారు కదా, నారద మునీంద్రుడు అంటాడు, గొడవలు పెడతా ఉంటాడు కదా, ఆయన అయితే నిర్మించాడు ఈ టెంపుల్ని. బట్ దానికి ముందు నుంచే మనకి గర్భగుడి ఎప్పటి నుంచి ఉందో మాత్రం ఎవరికైతే తెలియదు. సో టెంపుల్ అయితే 10 ఎకరాల్లో ఉంది. చాలా చాలా పెద్ద టెంపుల్. దీనికి 3 ద్వారాలు ఉన్నాయి. దక్షిణ ద్వారము, తూర్పు ద్వారము, ఉత్తర ద్వారము ఉన్నాయన్నమాట దీనికి. సో ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. సో చాలా పురాతనమైన టెంపుల్. కోనేరు ఉంది, వాటర్ అయితే ప్రెసెంట్ కొన్ని అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్లో మరొక ప్రత్యేకత ఏంటంటే, మెయిన్ ఈ సూర్యుడు ఉదయాన్నే
స్వామివారి పాదాలను అయితే డైరెక్ట్గా తాకుతాడు. అది మీరు చూడాలంటే ఉదయం సూర్యకిరణాలు వచ్చే టైంలో అయితే మీరు చూడాలన్నమాట. ఈ టెంపుల్లో ఫస్ట్ సూర్యుడు వచ్చేసి స్వామివారి పాదాలను తాకుతాడు వచ్చి, తర్వాత మెల్లగా పైకి అయితే వెళ్తుంది అనమాట. సో ఇదైతే మనకు పూజారి చెప్పాడు హిస్టరీ గురించి. 11th సెంచరీలో అయితే నారద మునీంద్రుడు అయితే నిర్మించారు ఈ టెంపుల్ని. ఇక్కడ టెంపుల్ లోపల మనకి నరసింహస్వామి కూడా ఉంటాడనమాట. సో నరసింహస్వామి కుబేర రూపంలో ఉంటారు. ఆయన కానీ పూజిస్తే అప్పుల బాధలు అన్నీ తీరుతాయని చెప్పారు. ఆయన అయితే మనకి టెంపుల్కి దక్షిణ దిశగా చూస్తూ ఉంటాడనమాట. టెంపుల్ ఇన్సైడ్ అయితే ఉన్నాడు. సో ఇలాంటి హిస్టారికల్ హిందూ టెంపుల్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పూరి టెంపుల్, కోనార్క్ టెంపుల్ వీడియోస్ ఉన్నాయి, మస్ట్ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.